మీకు వార్తలేం లేక తీన్మార్ మల్లన్న మీద పడ్డారు. అరే నాయన వార్తలేం లేక కాదు బాబు పిల్లగా, ఇది వార్తనే కదా. వార్తలేం లేక మేము చదువుతున్నామని మీరెందుకు అంటారు? ఇది వార్తనే, ఇక్కడ వచ్చింది కదా, ఇది న్యూస్ పేపరే కదా, వెలుగు కదా. తెలంగాణలో టాప్ న్యూస్ పేపర్లో వన్ ఆఫ్ ద న్యూస్ పేపర్ ఇదే కదా. B6, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆజాద్ హైదరాబాదు, కొన్ని ఉన్నాయి కదా. అందులో ఇదొకటి వార్త ఇచ్చిర్రు. ఎవరి గురించి? ఈ 2 తెలగల పాము గురించి వార్త ఇచ్చిర్రు. నేనేమో పోయి పామును పట్టుకొచ్చిడ నేను ప్రత్యేకంగా చూపిస్తలేను. పాము గురించి వచ్చింది, పాము కథ చెప్తున్నా. తప్పేందల్లా? నువ్వు నన్ను అనేవాళ్ళు ఫస్ట్ ఈ పత్రిక నన్ను పాము కథ ఎందుకు వేసినావని. వేసినది తప్పు కానీ చదివినది నా తప్ప. దయచేసి అట్లా నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేయకండి. నేను క్యూ న్యూస్ ఎంప్లాయీలకు చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న కూడా చెప్తా ఉన్నా, చింతపండు నవీన్ గారికి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న తరపున త్వరలో సీఎం ప్రచారం. పాపం నాకు రేవంత్ రెడ్డి గారిని చూస్తే, ముఖ్యమంత్రి గారిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే నిన్ను తిట్టినోన్నే నువ్వు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి నీకు వచ్చింది చూసినావా? పాపం ఏమన్నాడు గతంలో, మీరే సెర్చ్ చేసి చూసుకోరు యూట్యూబ్లో. మీకు తెలియదు కానీ టికెట్ రాలే అప్పుడు. ఏది ఈ మేడ్చల్ టికెట్ ఇవ్వలే, వజ్రేష్ యాదవ్కి ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మీకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ న్యాయమయా? రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ న్యాయమయా? రేవంత్ రెడ్డిని నమ్మొద్దా అని గింత దిగజారు చేసిండు రేవంత్ రెడ్డిని. పాపం ఇప్పుడు సీఎం గారు పోయి అదే తీన్మారు చింతపండు నవీన్కు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఇంత పోడుగు ఉండదా అండి? ఇంత పోడుగు. మరి ఎంత పోడుగు ఉందని తీన్మారు మల్లన్న ఈ అలియాస్ చింతపండు గారు అలా పోయినరు మరి మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారికి వచ్చిన పరిస్థితి మాత్రం ఎవరికి రావద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ కంటే కూడా హీనుడు అని చెప్పేసి అన్నాడు. అటువంటి వ్యక్తికే నేడు ప్రచారం చేయడానికి. ఎందుకంటే పాపం ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారులే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదనుకో, నేను చెప్తా, ఎమ్మెల్సీ ఇచ్చిరు కనుక ఇక కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ మనకు అమ్మ లాంటిది మిత్రులారా, మనకు అన్నం పెట్టే పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీ, మనకు గొప్ప పార్టీ అని చింతపండు నవీన్ చెప్పిండు. ఇన్ కేస్ సీన్ రివర్స్ అయింది, టికెట్ తీయలే, ఎమ్మెల్సీ టికెట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ ఇయ్యలే, ఎవరికో ఒక వ్యక్తికి ఇచ్చింది. అప్పుడు ఏమవుతుండే తెలుసునా? ఇంతవరకు కూడా ఈ చింతపండు నవీన్ అనేటోడు ఇంతవరకు కూడా ఈ తీన్మార్ మల్లన్న గారు చింతపండు నవీన్ అనేటోడు ఇంతవరకు కూడా 6 గ్యారెంటీల గురించి ఒక్కసారి కూడా ప్రశ్నించలే. క్యూ న్యూస్ వేదికగా ఇప్పుడు రాజకీయ నాయకుడే కండువాలేసుకొని ప్రచారంలో పాల్గొన్నాడు. సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ జర్నలిస్ట్ లాగా వార్తలు చదువుతూ ఉంటే ఒక రాజకీయ నాయకుడు జర్నలిజం చేయవచ్చునా? నువ్వు పూర్తిగా రాజకీయ నాయకుడు అయిపోయినావు. మళ్ళీ నువ్వు ప్రజల పక్షాన ఉన్నట్టు ఎట్లయితుంది? నువ్వు ప్రజల పక్షాన ఉన్నాడు అయితే మళ్ళీ కాంగ్రెస్ను కూడా ప్రశ్నించాలి, బీఆర్ఎస్ను కూడా ప్రశ్నించాలి, బీజేపీని కూడా ప్రశ్నించాలి. జర్నలిస్ట్ అనేటోడు 3 పార్టీలను, ప్రతి రాజకీయ నాయకులను ప్రశ్నించాలి. మరి చింతపండు నవీన్ ప్రశ్నిస్తలేడు కదా, అప్పుడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? అదే ఒకవేళ నేను చెప్తా ఉన్నా రోల్ రివర్స్ అయింది, ఎమ్మెల్సీ టికెట్ తీయలేదు, ఎప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి అని అడగకపోతుండేనా? ఉచిత బస్ అంటివి, ఆడోళ్ళకి స్విచ్ పెట్టినావు నువ్వు రేవంత్ రెడ్డి అని చింతపండు నవీన్ అనపోతుండేనా? ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే మీరు మీ మనస్సాక్షిగా అడుక్కోండి ఒకసారి, మీ గుండె మీద చేసి ప్రజలారా మీరు ఆలోచించండి. ఈ చింతపండు నవీన్కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే 6 గ్యారెంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి? ఉచిత బస్ అంటివి, ఆడోళ్ళకి స్విచ్ పెడితేవి, నీ 500 గ్యాస్ బండ్ అంటివి ఏమైంది? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అంటివి ఏమైంది? కరెంటు పోతుంది. క్యూ న్యూస్లో కూడా మొన్న మార్నింగ్ చదువుతుంది కరెంటు పోయింది. ఎంత ట్రోల్ చేస్తాడో బాబు టికెట్ ఇవ్వకపోతే. కానీ అమ్మ ఏంది అది గయ్యాలోరా తెరువు పోద్దురా అన్నట్టే ఉంటుందని భయానికి వెళ్ళి టికెట్ ఇచ్చి ఉంటారు తప్ప ఒక్కొక్కరికి అయితే ఆయన తిట్టనోడు లేడు, గెలకనోడు లేడు. రేవంత్ రెడ్డినానే, ఉత్తమ్ గారినానే, వెంకటరెడ్డి గారినానే ఎన్ని మాటలు అనలే. ఏమన్నాడు వెంకటరెడ్డి గారిని? నువ్వు త్యాగం చేసినావు తెలంగాణ కోసం, నీకంటే మొదలు త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నువ్వేం బీకినావు, నువ్వేం పొడిచినావని వెంకటరెడ్డి గారిని అనే. ఇక ఉత్తమ్ కుమార్ని అయితే పాపం కేసీఆర్ కోవర్ట్ అని. మరి కేసీఆర్ కోవర్ట్ ఉన్న పార్టీలోకి నువ్వు ఎట్లా పోయినావు? చింతపండు నవీన్ గారు మీరు ఎట్లా పోయిండ్రు? కేసీఆర్ కోవర్టు ఉత్తమ్ కుమార్ అని చెప్పేసి నువ్వే చెప్పినావు కదా.
100 వీడియోలు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ కేసీఆర్ కోవట్ అని నువ్వు చెప్పిన వీడియోలు. మరి కేసీఆర్ కోవట్ ఉన్న పార్టీలకు నువ్వు ఎట్లా పోయినావు? అంటే కాంగ్రెస్ పార్టీ తప్పుడు పార్టీ అని నువ్వు ఒప్పుకున్నావు. ఒప్పుకున్న పార్టీలకు నువ్వు ఎట్లా పోయినావు? నీకు అంత పోడుగుది కావాలా పట్టుకోనికి? ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తా అని మాయమాటలు చెప్పి నేడు నిన్ను నమ్ముకున్న విద్యార్థులను అందరినీ కూడా ముంచినావు. పాపం ఓయూలో చాలామంది ఓయూ నిజాంలు ఈ విద్యార్థులందరూ కూడా చెప్పిండాట. ఏం చెప్పిండాట? ఎన్నికల ముందు మీరందరూ కూడా కాంగ్రెస్ తరఫున పోరాటం చేయాలి, కాంగ్రెస్ వస్తే మన బ్రతుకులు మారుతుంటే వాళ్ళందరూ ప్రచారం చేసి ఊరు వాడ ఇల్లు వాకిలు అంతా జోరుదారి తిరిగి వచ్చిన తర్వాత మొన్న ఏదో సమస్య వచ్చి ఆ క్యూన్యూస్కి పోతే వాడు ఎవడో ఉంటాడు తోకగాడు గోటంగాడాడ. పాపం ఎలగొట్టిరట. ఎవడరా బాబు నువ్వు పోయి ఇడికెచ్చలన్నారట. అన్న మీ చెప్పిన మాటలని మిమ్మల్ని నమ్మి మేము ప్రచారంలో పాల్గొంటిమి, మాకు సమస్య ఉందన్న విన్నురంటే కూడా వెలగొట్టిరట. ఆ మిర్రర్లో ఎవరో వేరే ఛానళ్ళు పోయి వాళ్ళను బయటలు తీసుకోవడం మనం చూసాం. అటువంటి పరిస్థితి అంటే వాడుకుంటాడు పూర్తి రాజకీయ నాయకుల కంటే పెద్ద మోసగాడా ఈ పాము. అవసరాన్ని బట్టి పార్టీలు మారే పాము ఇది, 2 తలకాయల పాము. ఆ 2 తలకాయల పామును మీరు గమనించుర్రి. నేను చెప్పిన కదా, కర్ర అందుకొని కొట్టకపోతే పగ పడుతుంది, విషం పడుతుంది, మన మీద విషం చిమ్ముతుంది, అది మింగేస్తుంది, ఆ పాము పడగెత్తుతుంది. ఇది వార్తే వచ్చింది, వార్తే చదువుతున్నా, వాస్తవాన్ని చెప్తున్నా. ఈ ఎన్ని ప్రచారాలు చేసినా ఏం చేసినా కూడా జనాలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉంటారు. వాస్తవాల దిక్కే జనాలు నిలబడతారు. ఎప్పుడు కూడా వాస్తవాల దిక్కే నిలబడాలి. ఇదే చింతపండు నవీన్కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే 6 గ్యారంటీల పైన రోజు కూడా ధ్వజమెత్తుతుండే. ఇంతవరకు కూడా ఒక్కనాడు కూడా ప్రశ్నించలే. ఎందుకు? నిజంగా జర్నలిస్ట్ అంటూ ప్రశ్నించాలి కదా. నేను ఏం చెప్తున్నా మీరు గమనించవచ్చు, మీరు క్లియర్ నోటీస్ చేయాలా. నేను ఏమంటున్నా రోజు మానే న్యూస్లా, రేవంత్ రెడ్డి సరిగ్గా మీరు పరిపాలించండి, ప్రజలకు సరైన న్యాయం చేయండి అని అంటూనే గతంలో కేసీఆర్ చేయలే, మీరేనా చేయండి అని చెప్తున్నా. గతంలో కేసీఆర్ చేయలేదన్నదాన్ని చెప్తూనే మీరు చెయ్యండి అని వీళ్ళని ప్రశ్నిస్తున్నా, వీళ్ళని అంటున్నా. కేంద్రంలో ఉండి మోడీ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరిని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రజల పక్షాన నిలబడి ప్రతి రాజకీయ నాయకుడి యొక్క తప్పులను, తప్పిదాలను, వాళ్ళ యొక్క ఆగడాలను ఎండగడుతూ జనాలకు వాస్తవాలను చూపెట్టాలి. అది ఒక నిజమైన జర్నలిస్ట్ చేయాల్సిన పని. కానీ ఒకే పార్టీని, ఒకే నాయకుని టార్గెట్ చేసి ఇంకో పార్టీకి ఊడిగం చేస్తూ ఇక్కడ ఒకరిని తిడుతూ చేసేదాన్ని రాజకీయం అనరు, వ్యభిచారం అంటారు. వ్యభిచారం అయినా ఒక రకంగా మంచిదేమో, అంటే పొట్టకూటి కోసం కొందరు చేస్తారు. వాళ్ళన్నా ఈ చింతపండు నవీన్ కథ ఎట్లా ఉంటుందంటే, చింతపండు నవీన్ కంటే వేశ్యాలు మంచోళ్ళు, వాస్తవం ఇది. ఆడోడో పెట్టిండు, ఏం పెట్టిండు చూపిస్తావు, ఇక వద్దులే. కానీ ఇక మళ్ళా ఇక అంటే ప్రశ్నించే గర్భం నుంచి ఏది ఏమో పెట్టిండా చూద్దామా ఒకసారి. రంగు మొగులు బాగానే తయారయ్యారు. సరే, అది వస్తలేదు కానీ నాకు యాదికి వచ్చింది. ప్రశ్న అనే గర్భం నుండి పుట్టిండట. ఎవరు? తీన్మార్ మల్లన్న అనేటైనా ప్రశ్న అనే గర్భం నుండి పుట్టిండట. ప్రశ్న అనే గర్భం నుండి పుట్టినోడు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాడు. మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి. 6 గ్యారెంటీలు అడగాలి, కేసీఆర్ చేసిన అప్పులను అడగాలి, కేంద్రంలో ఉండి నరేంద్ర మోడీ ఏం చేస్తుండో అడగాలి. అది ఒక ప్రశ్న అనే గర్భం నుండి పుట్టినోడు. బాగా తిని ఇక గర్భం ఇంత అయితే ఇక జనాల సొమ్ము 5 పైసలు అడుక్కొని, 100 పైసలు అడుక్కొని జనాల సొమ్ము అంతా తిని ఇంత పెద్ద గర్భం ఉంచే ప్రశ్న గర్భం నుండి పుట్టినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించే గర్భం నుంచి పుట్టినోడి కథ వేరే ఉంటుంది. అది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నికార్సుగా, నిజాయితీగా వారెవరైనా సరే, వారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ, వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ, వాస్తవాలను చూపెడుతూ నాయకులలోని మంచిని గుర్తిస్తూ తెలియజేస్తూ పార్టీలు, ప్రభుత్వాలు చేసే తప్పులను, ప్రతి ఒక్కరి తప్పులను, తప్పిదాలను ఎండగట్టేవాడి జర్నలిస్టు.